ఆ పలికినప్పుడు బలి కోపం వస్తుంది. పలికి చెప్తే అంత కోపం రాదు. పలకనప్పుడు ఇంకా వాళ్ళ కోపం వస్తుంది. చూసుకోగా కాయలు ఆడమడేమో. నీ కోసం నేను చెప్తా ఉంటే మమ్మీకి నిన్న వచ్చినా మనం ఏం చేసిండు? డిప్పులు చూసిందన్నమాట. పై ఆయన వచ్చితే కూర్చుంటుంది. నేను ఆయన మించింది అది కూర్చుంటుంది. చెయ్యాల పని ఇప్పుడు ఆ బండి ఆయిల్ లీక్ అవుతుందిలా, అరికి చెప్పాలి మనమే చేసుకోవాలి. అది ఆయిల్ లీక్ అవుతుంది బండిలో. లే ఆయన ఆయిల్ మార్చేదానికి వచ్చాను. ట్రారా ఎవరా సాహెబ్ లే ఆయన అన్నీ చేస్తాను. లే స్కూటీ బైక్ ఎవరు ఇచ్చారులే. లే ఇంటికి పిలుచుకొని వస్తాను. లే సాహెబ్ రాడా అంతే. ఆయిల్ మార్చినావులే అది కొత్త ఉప్పుకు తిండి కొడతారు మెట్టు అరిగాను కొడతారు మెట్టు బండికి వెళ్ళలేదు కొడక ఎందుకు సాధ్యం నువ్వు నాకు బండి కట్టి మర్యాదగా నీ లెక్క నీకు ఇస్తా అంటాడు. వంట నాకు కట్టియాలేదు. అది చూసుకో ముందు ఆ మాసం చట్టాలు వాడికి ఇచ్చి పద్దింటాం అని అట్టుంటుంది నీ లాసం ఉద్దేశం ఉండదు కదా. రిపేర్ మనం చేసుకోవాలా, బయట పోయి తిరిగి లేకపోతే ఆయన వచ్చి చేస్తాడు ఇంట్లో. అదే ఇంకా డబ్బుల వరకు బాగా నేను మనం పోయి తిరుక్కొని చేయాలి. రాజంపేటలో వాళ్ళు ఇంటికి వస్తారని. అదే మళ్ళీ అప్పుడు డబ్బుల వరకు పోయినా అంతే. వాడు పెట్టినా నా బండి శుద్ధంగా ఉంది. మర్యాద శుద్ధంగా చేసేయాలి. అడిగాను వాడు చేసేయాల్సింది ఖచ్చితంగా అంతే. ఎవరిదైనా ఆయన మాట మాట్లాడతా ఒక్కరు నాకేం బయలా ఎవరిదైనా నాయనే నీ కాదు డేట్గా బండి నీదంతా బాధ్యత. వాడి కాడ ఉంటే వాడే ఊరా బండి పోలేదు ఇప్పుడు నేనే నువ్వే అట్టనుకో దొంగ పిల్లలు పైగాకో ఊర్రే నీకు కూడా ఉండాలి. నీకు కూడా ఉండాలి దొంగ పిల్లలు ఇచ్చే దొంగ ఉందా నీ అభిదేశం ఏది బండి నేను సెలవులు బయట అయిపోయి లే బండి అట్టే ఎత్తుకొని పోతాడు. సెలవు లేకపోయినా ఇక్కడనే ఉండదా? తోలే వాళ్ళు లేకపోతే ఎత్తుకొని పోతాడు. తోలే వాళ్ళు లేకపోతే ఎత్తుకొని పోతాడా? ఆడ కూడా అట్టే ఉండాలి కదా వాళ్ళ ఇంట్లో కూడా.
తోలుకుంటాడు ఈడు తోలుకుంటాడు ఇది వేసుకోకుండా బుల్లెట్ వేసుకోకుండా నీకు కావాలంటే ఇచ్చినాడు ఏదో నాకు బాగా అనుకుంటారా వాళ్ళు లెక్క ఎప్పుడు ఇచ్చాడో వాడికి అబ్బాయి ఇస్తాడు అంతగా వీడు వీడిగా లేదు వాడకండి అట్ట పెట్టినారు అందుకని ఇచ్చాను అనుకున్నాను నేను. అట్లా నేనే రేపు బండి ఖాళీగా ఉన్నదా మా వాడు పోయినాక మా వాడికి నేను నా తోలుకోవా వాడుకుంటా చెడిపోతాను వాడుకున్నా చెప్తా ఏ గుర్తుమైనా చెడ్డే వాడికి పోతుంది हेलो मैं अभी यहाँ पे नारायणनेल्लूर आज वो रवि नहीं आएगा वैसे कैसे हम लोग तो दूर है खाना फिर पहले ही बोलना था ना मेरे पापा का नंबर है आपके पास वो घर में कहीं हाँ ठीक है ఆయనలే కాజు ఆయన హిందీ ఆయన వాళ్ళకి రవి అన్నం దాకుండా పోయినాడు అంటే ఆడికో ఆడి పోయినాడు ఆడు చర్చి కాడ పని చేస్తున్నారు ఎవరు నా దోసకాయలు తీసుకొని పోదాం అనుకున్నాడు మనం ఇలా దోసకాయలు ఏమో ఒక మూట అడిగినాడు అప్పుడు నువ్వు కోసి పెట్టినలా ఆ రోజే ఈ ఒక మూట ఇచ్చే నేను ఎత్తుకుపోయి ఒక మూట తెస్తాను అటు అనుకున్నాడు చేయాలి ఫోన్ అడుగుతామండి నేను ఎప్పుడు తెస్తాను మనం తెచ్చిందా మూట తెచ్చలే ఏమో గాడ్లు కడతాను